మనకిప్పుడు ఇంకా 2 లక్షల వెండే కావాలి. అందుకని వాంగ్ దగ్గర మనం అవకాశం అడుగుదాం. వాంగ్ కావాలంటే ఎంతసేపైనా మన కోసం వెయిట్ చేయొచ్చు. కానీ అక్కడ ఉన్న తలలు నరికే యంత్రం ఖచ్చితంగా వెయిట్ చేయదు. సరే, నేను ఎలాగైనా త్వరగా సిద్ధం చేస్తాను. కానీ మా నాన్నగారు... మీ నాన్న విషయాన్ని వాంగ్ చూసుకుంటాడు, నువ్వు దాని గురించి దిగులు పడకు. కానీ వెండి నాణయాలు అవి గాని మనకి దొరక్కపోతే జనరల్ దగ్గర మనం ఏం చెప్పాలి? అవును, నాకేమనిపిస్తుందంటే చైన్ ఎలాగైనా ఓపెన్ చేయొచ్చు. అలాగా అంటావు? ఒక జూనియర్ జనరల్ నీ డిప్యూటీ జనరల్ దగ్గర అనుమతి అడుగుతున్నావా? అది కొద్ది రోజులకు ముందు వాళ్ళు ప్రభుత్వ నాణయాల్ని దొంగలించారు. నువ్వు చేసిన తప్పు కోసం ఆ రాజు వాంగ్ ని బాధ్యత తీసుకోమనడం నీకు గుర్తుందా? అందువల్ల ఇది త్వరగా పూర్తి చేయడానికి చూడు. దాంతో నీ చెడ్డ పేరుని పోగొట్టుకోవచ్చు. లేదు, అది కష్టం. నేను సైను అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. అన్నదమ్ముల్లాగానా? నువ్వు తెలివిగలవాడివని నిన్ను జియాన్ ఇక్కడికి తీసుకొని రాలేదు. కానీ దానికోసం నేను వాంగ్ పేరుకి మలినం అంటించకూడదు. కానీ సయాన్ ఎవరికి ద్రోహం చేయడు. చచ్చిపోయినవాడు మాత్రమే ఎవ్వడికి ద్రోహం చెయ్యడు. సైన్యాధికారి జియాన్కి మరణం అతి త్వరలోనే వస్తుంది. కానీ వాడు అంతకు ముందు దొంగలించిన నాణేలను తిరిగి ఇవ్వాల్సిందే. ఇది సయన్. జెన్సన్, పని ఎలా జరిగింది? సగం వెండిని చేర్చిపెట్టాను. మంచిది. వాటన్నిటిని ఎక్కడ పెట్టావు? జనరల్, మనమే దీని గురించి అనుకున్నాగా బయట ఎక్కడా మాట్లాడుకోకూడదని. మరెందుకు దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు? అదేంటంటే నీ తలకి గురి పెట్టారు. అది తలుచుకుంటేనే కొంచెం... మా ఇద్దరి ప్రాణాల మీద ఒట్టుగా మేం వెండిని జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రభుత్వ ఆస్తిని దారి మళ్లించడం అంత మంచిది కాదు. అందువల్ల మీరు కాస్త దూరంగానే ఉండండి. ఇందులో నా చేతికి మరకంటొచ్చు, కానీ జాంగ్ పేరు మీద ఏ తప్పు ఉండకూడదు. ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. వాంగ్తో పెద్ద సమస్య అయిపోయింది. అందుకని నేను వెండిని వెంటనే పంపించాలి. ఏమైంది? నాన్న ఎలా ఉన్నారు? ఆయనకేం లేదు, నాకే బాధగా ఉంది. జనరల్, మీరు కావాలంటే వాళ్ళు చెప్పే విషయాలన్నీ వినండి, కానీ వాళ్ళని నమ్మొద్దు. సాయన్, ఇది వాంగ్ ఆలోచన కాదు, ఇది నా ఆలోచనే. నేను వెండిని వెంటనే పంపించాలి. అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది. అక్కడున్న వాళ్ళ సమస్య కూడా త్వరగా తీరుతుంది. నాకు మీ కష్టమేంటో అర్థమవుతుంది. నా అన్న జైల్లో ఉండడం గురించే రాత్రంతా ఆలోచించాను. వాళ్ళకి డబ్బు గురించే ఎప్పుడు దిగులు. ఇందులో మనం త్వరలోనే గెలుస్తాం. కానీ ఒకటి, ఇందులో ఒక్క తప్పు చేసినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాన్నని కాపాడడానికి మన వల్ల వీలైనంత వరకు వెండిని చేర్చుదాం. జనరల్, మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. అయితే సరే, మనకి వేరే దారి లేదు. ఆ తర్వాత కింగ్లీ ఏమో నాన్న ఇక్కడ లేని విషయం తెలుసుకుని కాస్త ఓవర్గా చేస్తున్నారు. నేనే స్వయంగా చూశాను. ఒక సైన్యాన్ని పెట్టుకుని మంచి వాళ్ళందరినీ అనవసరంగా చంపుతున్నాడు.
అంతేకాదు ప్రజల దగ్గర కూడా దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదే ఘోరమైన విషయం. మనం లీ విషయాన్ని కొన్నాళ్ళకి పక్కన పెడదాం. అది నిజమే. నేను బయలుదేరుతున్నాను. అలాగే. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. జాగ్రత్తగా ఉండు. నువ్వు చావాలనుకుంటే దాన్ని నేను ఆపను. జియాన్ పారిపోయాడంటే తర్వాత నీకు జైలు శిక్ష తప్పదు. నాకు సాయం చేయండి. మీ పరిస్థితి దారుణంగా ఉంది.
ఇదిగోండి. ఇప్పుడే వేడివేడిగా చేశాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఇదిగోండి తీసుకోండి. జాగ్రత్త, జాగ్రత్తగా. వేడి వేడి రొట్టెలు, ఇప్పుడే వేసిన రొట్టెలు. నేను వచ్చేసాను. ఇలా రండి. నేను ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి చూద్దాం. కనిపెట్టేశావే. తీసుకోండి, ఇవన్నీ మీకోసమే. థ్యాంక్ యూ అక్క. ఈసారి స్వీట్స్ తీసుకొస్తాను. సరే, ఇక వెళ్ళి ఆడుకోండి. వచ్చేసావా? తాతయ్య, మీరు ఇవాళ కూడా ఇంకొకరిని తీసుకొచ్చారా? వచ్చే దారిలో చూశాను, అలాగే ఎలాగ వదిలేయడం. అందుకని మీరు ప్రతిరోజు ఒకరిని తీసుకొస్తారా? అసలు బయట జరిగే సమస్యలన్నిటికీ కారకులు ఇలాంటి వాళ్లే. సరే అమ్మా, అందుకోసం అని మనం వీడిని అలాగే బయటికి పడేయడం కుదురుతుందా ఏంటి? తాతయ్య, మీరు ఇలాగే ఏదో ఒకటి చెప్తూ ఉండండి. దీని తర్వాత మీరు బయటికి వెళ్ళనక్కర్లేదు. నాన్నా! లేదు. ఏమైంది బాబు? నేనెక్కడున్నాను? మా గ్రామంలో నువ్వు మా ఇంట్లో ఉన్నావు. నీళ్ళివ్వమ్మా. ఇదిగో బాబు, నీళ్లు తాగు. నిదానంగా లే, జాగ్రత్త, మెల్లగా. నువ్వేం బాధపడకు, నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు. నేను నది పక్కన నుండి తీసుకొచ్చాను. నువ్వు దెబ్బలు తగిలి బాగా మూర్చిపోయి ఉన్నావు. కాపాడినందుకు ధన్యవాదాలు. నా పేరు జియాంగ్. నాకు నయమైన తర్వాత మీకు సహాయపడతాను. నీకు ఆరోగ్యం బాగైన తర్వాత ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే, ముందు నీకు నయమవని. ఇప్పుడు విశ్రాంతి తీసుకో.
నేను పట్టుకుంటాను. నేను చూసుకుంటాను. సరే, నేను ఇక్కడ కూర్చుంటాను. మెల్లగా. ఇటు ఇటు ఇట్రా. అక్క జరగక్క, నేను వాడిని పట్టుకోవాలి. ఇది పట్టుకో. మహారాజా, ఇటువంటి నేను సాయం చేస్తాను. ఒక్క నిమిషం. నన్ను ఎందుకని ఒక అగంతకుడిలా చూస్తున్నారు? మా తాతయ్య చూడటం వల్ల మీరు బ్రతికిపోయారు. అదే నేనే ఉంటే అలాగే వదిలేసుండేదాన్ని. మీ డ్రెస్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటి మీరొక సోల్జర్ అయినా ఉండాలి, లేకపోతే దొంగ అయినా ఉండాలి. నేను ఒక దొంగనే. మీరు దిగులు పడొద్దు. మీ ఇద్దరికి దానివల్ల ఏ అపాయం రాదు. అంతేకాదు, నేను ప్రభుత్వం దగ్గరే దొంగలిస్తాను, ప్రజల దగ్గర కాదు. అలా చెప్తున్నా కూడా మీరు చెప్పిన ఆ డబ్బులు ఒక విధంగా ప్రజల నుంచి తీసుకునే డబ్బులే కదా. అంతేకాకుండా ప్రజలకే కాదు, మీరు ప్రతి ఒక్కరికి సమస్య కలిగిస్తున్నారు. వాళ్ళని ఏమి చేయకుండా ఉండలేరా? ఇవన్నీ మీరు కావాలని చేస్తూ తర్వాత ప్రజల కోసం అంటారు. ఏంటలా చూస్తున్నారు? నేనేవి తప్పుగా చెప్పలేదు కదా. మీరు చెప్పింది నిజమే, కానీ మీలాంటి చిన్నపిల్ల ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేనేదో అనుకున్నాను. వచ్చినప్పటి నుండి నీకు నేను నచ్చలేనందువల్ల పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు షోఫలిన్. తర్వాత మా తాతయ్య మిమ్మల్ని కాపాడారు. ఇప్పుడు మీరొక దొంగ అని తెలిసిన తర్వాత ఈ సహాయాన్ని నేను అసలు మర్చిపోను. మీరు చేసిన మేలు నేను ఏ రోజుకైనా తీర్చుకుంటాను. ఉండ్రా, నేను వస్తున్నా. ఆగు. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి. చెప్పండి. ఇక్కడికి బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? బాగా ఎత్తుగా, కొంచెం గెడ్డంతో? లేదు, నేను అలాంటి వాళ్ళు ఎవరిని చూడలేదు. మీరు చెప్పిన ఆనవాళ్లతో నేను ఈ గ్రామంలో ఎవరిని చూడలేదు. ఓ ఆ. అలాగా, అయితే మంచిది. నువ్వు మీ తాతగారే ఉన్నారు. మీ అమ్మా నాన్న ఎక్కడా? తాతయ్యే నన్ను పెంచారు. మా అమ్మా నాన్నని నేను చూసింది లేదు. ఓ, కానీ మీరిద్దరు ఎందుకు సమస్య ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు? ఉహుం. తాతయ్య ఇక్కడి నుండి రారు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఇక్కడ వైద్యుడు. ఆయన ఇక్కడి నుండి వచ్చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు కదా. ఈ చోటునెలా మీరు కనుగొన్నారు? నిన్ను చూసి చాలా రోజులైంది. ఏం చేయాలో తెలియటం లేదు. అందుకే బయలుదేరి వచ్చేసాను. నిన్ను ఊరంతా వెతికాను.
ఇప్పుడు కనిపెట్టేశారు. ఆ రోజు మిమ్మల్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు నాపై దాడి చేశారు. ఏమిటి? నీకేం కాలేదుగా? నిన్నే అడుగుతున్నా. అవును, ఆ తర్వాత వీళ్ళే నన్ను కాపాడారు. ఇప్పుడు చాలా పర్వాలేదులే. సరే, నేను త్వరలోనే ఆ డబ్బుని ఏర్పాటు చేస్తాను. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ దానికైనా ముఖ్యమైనది నీ ఆరోగ్యం. నువ్వు బాగుంటే కదా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు. నన్ను క్షమించే. నీకు గాయాలయ్యాయంటే దానికి నేను ఒక కారణం. అలా అనద్దు మీరు. ఇదంతా నా తప్పే. నేనింతవరకు మిమ్మల్ని జనరల్ అనే పిలుస్తున్నాను. అదే నా మనసుకి కష్టంగా ఉంది. అవును, నాకు నచ్చలేదు. కొంచెం ఆలోచించి చూడు. ఇంతవరకు మనం ఇలా ఉన్నామా? మరి నీకు గుర్తుందో లేదో? ఊరుకుంటే అందరినీ తీసుకొచ్చేలా ఉన్నారు. అవును, పోయినసారి నువ్వు లియో గురించి ఏదో చెప్పావు కదా. వాడు కొంచెం ఆతృత ఎక్కువ. కొత్త వాళ్ళని చూడగానే కొంచెం ఎక్కువగానే చేస్తున్నాడు. దానికి తోడు వాంగ్ సపోర్ట్ ఒకటి. వాళ్ళందరూ చాలా రహస్యంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. నిజం చెప్పాలంటే వాంగ్కి మన నాన్నగారి సాయం అవసరం. ఏం చేయటం? వాళ్ళు చేసేది నాన్నగారికి నచ్చడం లేదు. అందుకే ఆయన ఒప్పుకోలేదు. మీ నాన్న జైల్లో ఉండడానికి కారణం కూడా వాళ్ళు చేసిన పనే అయి ఉంటుంది. ఓ అదా కదా. నేనేదో మాట వరుసకన్నాను. ఒకవేళ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చి దానితో పాటు సైన్యాన్ని పంపించారంటే ఆ సాయంతో నాన్నగారిని కాపాడేయచ్చు. ఈ ఐడియా ఎలా ఉంటుంది? వద్దు. సీనియర్ జనరల్కు వాళ్ళు నడుచుకునే విధానం నచ్చలేదు. మనం ఏమైనా వాళ్ళలాగా డబ్బు కోసం ఆశపడుతున్నావా ఏంటి? మనం వాళ్ళలా చెయ్యం కదా. అధికారం లేకుండా పోవడం మనమే గొయ్యి తీసి పడిపోవడం లాంటిది. దానికి బదులుగా అధికారాన్ని మన చేతిలో పెట్టుకోవడమే తెలివైన పని. మనం ఏమైనా సరే మన దారిలోనే నిలబడాలి. వాళ్ళ కోసం కత్తెత్తితే ప్రజల కోసం మంచిలా చేయగలం. మన లక్ష్యమే మారిపోతుంది. అయితే సరే, దాని గురించి ఆలోచించక్కర్లేదు. నువ్వు చెప్పేది నాకు బాగానే అర్థమవుతోంది. ఒకవేళ నేను చూడకుండా పోయింటే అది ఒక విధంగా మంచి పనే అయి ఉంటుంది. సరే, ఆలస్యమైంది. నేను బయలుదేరుతాను. సరే, వెళ్ళిరా. నిన్ను నువ్వు చూసుకో. వాళ్ళు మళ్ళీ వస్తారనుకుంటాను. ఎందుకైనా మంచిది, జాగ్రత్త. మీరు దిగులు పడకండి, నేను నన్ను చూసుకుంటాను. హే, ఇప్పుడు వచ్చింది ఎవరు? నా మిత్రుడు. ఓ, ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. దాన్ని చూసి మీ సొంత వాళ్ళనుకున్నాను. అలాగని కాదు, వాడు నా పాత మిత్రుడు. కలిసి చాలా కాలమైంది, అందుకని మాట్లాడుకున్నాం. ఆహా, నాకు సాయం చేయగలవా? ఇప్పుడు వచ్చిన ఆయన్ని చూసావుగా, దాన్ని మర్చిపో. ఇది నేను ఎందుకనే అంటున్నానంటే, దీనివల్ల నువ్వు ఇబ్బందుల్లో పడకూడదు. అందుకనే నేను నమ్మక కాదు, దీనివల్ల నీ తాతయ్యకు, నీకు, నా మిత్రుడుకు ఏ ఒక్క సమస్య రాకూడదనే. నాయక, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రావడానికి ఏమిటి కారణం? నిజం చెప్పాలంటే చావు వార్త చెప్పడానికి వచ్చా.
అలా అయితే మా నాన్నగారు? ఆరోగ్యం బాగోనందువల్ల మీ నాన్న చనిపోయాడు. ఇదెలా జరిగింది? మిస్టర్ జువాంగ్, మీకోసం ఆలోచించాల్సిన సమయం ఇదే. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు నాయక? మీ నాన్న పేరు ప్రఖ్యాతలు 3 తరాలకు వెళ్లి చేరుతుంటాయి. కానీ జువాన్ కుటుంబం చట్టవిరోధమైన పనులు చేస్తూ ఉన్నాయి. ఆ మచ్చని పోగొట్టడానికి ముందు మీ నాన్న చనిపోయాడు. అందువల్ల ఆ తరువాత ఇక పైన నువ్వు తలకిందులుగా నిలబడ్డా ఆ పేరు ప్రఖ్యాతలు పొందలేవు. దానికి నేను ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఈసారి జనరల్ని కాపాడలేకపోయామని మంత్రి వాన్ చాలా బాధపడ్డారు. కానీ ఆయన నీ ఆస్తులన్నిటినీ నువ్వే సొంతం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తెలివిగా నువ్వు దక్కించుకో. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే బండి నీ కోసం బయట వెయిట్ చేస్తుంది. వైద్యులు జూ, ఆ తర్వాత మీ మనవరాలు, మీ ఇద్దరికీ నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. నా వల్ల మీకు ప్రమాదం రాకూడదు. అందువల్ల నేనిప్పుడు చెప్తే వినవా? నా మాట వినవా? అది నువ్వు చెప్పే మాట వినటం లేదా? ఏమిటమ్మా, వాడు వెళ్ళి సగం రోజు కూడా కాలేదు, ఈలోపే బాధపడుతున్నావా? తాతయ్య, ఎందుకలా అంటున్నారు? ఏమిటి, మందులు ఇవ్వడానికి వెళ్తున్నావా? ఇంకేం చేయమంటారు? వెళ్ళిన తిన్న వెతకనా? వాడిక్కడ నుండి వెళ్లే ముందు లెటర్ రాసి పెట్టి వెళ్ళాడు కదా. మనం అతని ఎంత బాగా చూసుకున్నాం. కేవలం ఒక లెటర్ పెట్టేసి వెళ్లారు. ఇదేమంత బాలేదు. వాడు మనకి లెటర్లో కృతజ్ఞతలు తెలిపాడుగా. మనం వాడి దగ్గర ఏది ఎదురు చూసి ఈ పని చేయలేదుగా. కానీ నాకెందుకో బాధగానే ఉంది. పూర్తిగా నయమై వెళ్ళుండాల్సింది. దానికి అతను చనిపోయి ఉండొచ్చు. అరే, ఎందుకమ్మా నువ్వు ఇలాగంతా మాట్లాడుతున్నా? సరే సరే, వదిలేయండి. త్వరగా ఇంటికి వచ్చాయమ్మా. ఏంటి? నేను మంచివాణ్ణి కాదు కాబట్టి నా వల్ల మీకు ఏ ఒక్క అపాయం రాకూడదనే వెళ్ళొస్తానని చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మీరు చేసిన ఈ సహాయానికి నేనెప్పటికీ మిమ్మల్ని మరువను. మాకు ఎలాంటి సమస్య రాకూడదంట. ఎంత శ్రద్ధ. వెళ్ళు. ఆగు. ఓహో, మీకేం కావాలి? నాకా? ఇందులో ఏముంది? ఎక్కడి నుంచి వస్తున్నావు? శాషన్ గ్రామం. ఓ, ఆ గ్రామం నుండా? పట్టుకోండి తన్ని. అలాగే అయ్యో, నేనే తప్పు చేశాను.
దయచేసి మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా? తెలుసు తెలుసు. లీయేగా మిమ్మల్ని పంపింది. అవును, అతనే. ఇక్కడేం చేస్తున్నారు? షాషింగ్ గ్రామం నుండి ఎవరొచ్చినా వాళ్ళని పట్టుకొని బంధించమన్నారు. ఎందుకు? ఎందుకో మాకు కూడా తెలీదు. ఊరు లోపలికి వెళ్ళారా? మేం వెళ్ళలేదు, రాజుగారే వస్తామన్నారు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఇంకోసారి ఇక్కడికి వచ్చారో మీ అందరినీ చంపేస్తాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు రానేరాము. ధన్యవాదాలు. వాళ్ళు నా గ్రామాన్ని నాశనం చేసేస్తారు. నేను త్వరగా వెళ్ళాలి. సరే, నేను కూడా నీతో వస్తా. వాణ్ణి తీసుకురండి. ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక నుండి ఇక్కడెవరైనా రాజుకు తెలియకుండా ఇటువంటి పనులు ఎవరైనా చేశారో ఆ తర్వాత మీకు కూడా ఇదే గతి. మాట్లాడొద్దు. కావాల్సింది నువ్వే కదా. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను మా తాతయ్య ప్రశాంతంగా ఉన్నాం. నాకు మా తాతయ్య తప్ప సొంతమని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది తెలుసా? అదేంటంటే నా యొక్క నిజమైన పేరు జియాన్జింగ్. నేను వెతకబడే నేరస్తుణ్ణి. ఆ రాజు నన్నే వెతుకుతున్నాడు. అందువల్లే మీ తాతయ్యని చంపేశాడు. నువ్వు నన్ను చంపేయి. నిన్ను చంపాల్సింది నీతో పాటు వాణ్ణి కూడా. కానీ నువ్వు నాకు ఒక ప్రమాణం చేస్తావా? తనని చంపడానికి నాకు సాయం చేస్తానని. ఖచ్చితంగా చేస్తాను.
వెళ్ళొస్తాం రాజా. నమస్కారం. ఏమైంది? నేను ఆ ఊరికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళగానే అందర్నీ అడిగి కనుక్కున్నాం. ఆ వైద్యుణ్ణి కూడా ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత? నేను ఆ వైద్యుడు తలని నరికేశాను. ఏమిటి? వాళ్ళని ఏమి చేయొద్దని మేం ముందే చెప్పాం కదా. ఏమైంది జువాంగ్? వాళ్ల కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? ఆలోచించి చూస్తే ఆ రోజు నువ్వు నాతో విషయాన్ని చెప్పేటప్పుడు ఎప్పటికన్నా లాగా ఇప్పుడు బాగా బాధపడుతున్నావు కదూ. వాంగ్తో చెప్పమని నేనేగా నీకు చెప్పింది. ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి కావాలని చేసినట్టుగా ఉంది కదా. వాడికి ద్రోహం చేయనన్నది నిజమే. నేనేం చెప్పకపోయినా సరే మీరు నాకు తెలియకుండా ఖచ్చితంగా ఏదైనా చేసుంటారు. కానీ మీకెందుకింత సందేహం అనేదే తెలియటం లేదు. గ్రామం నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోనే కదా ఉంటున్నాను. అయినప్పటికీ నన్నే ఎందుకు సందేహిస్తున్నారు? అయితే నీకు అవకాశం దొరికింటే అలా చేసుంటావు. దానికి అర్థం అది కాదు. ఇకపై నా దగ్గర నువ్వు ఏదీ దాయకూడదు. అందువల్ల ఇకపై నువ్వు వాంగ్ సైన్యంలో ఉన్నందువల్ల అర్ధ మనసుతో ఉండకు. అర్థమైందా? సరేనండి నాయక. నేను నిజంగా బాధపడింది ఆ డాక్టర్ గురించి మాత్రమే. ఆయన మంచి మనిషి. ఆయనకి జియాన్ అనేది ఎవరో తెలీదు. అది తెలియకుండానే అతన్ని కాపాడుంటాడు. అందుకనే నేను కొంచెం బాధపడ్డాను. ఇది గడ్డు కాలం. ఈ సమయంలో ఆయన చనిపోవడం ఎంతో మంచిది. ఆయన మరణాన్ని అనవసరంగా ఒక హంతకుడికి ఆయన జాలిగల మనసును చూపి ఆయనే వెతుక్కున్నారు. అర్థమైందా? మీరు జనరల్ వంశంలో పుట్టి బాగా చదువుకున్నవారు కదా. కానీ వాంగ్ సంబంధించినంత వరకు మీరు సాధారణమైన మనిషి. వాడికి దేని గురించి దిగులు లేదు. నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. నేను వాంగ్ సైన్యంలో ఉండడం అన్నది నాకే గౌరవం. ఇప్పుడు నువ్వు చేసే పనులు ఏమీ సరిగ్గా లేదు. నువ్వు ఇలాగే చేస్తే తర్వాత నువ్వు చేసే ఈ ముఖ్యమైన పనుల్లో చేయగలవా అని వాంగ్కి అనుమానం వస్తుంది. నీ స్థానానికి రావడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ఇంకో విషయం, నిన్ను నడిపించడానికి జువాంగ్ ఉన్నారు. ఇకపైనైనా పనిని సక్రమంగా చెయ్యి. ఏ పనిలోనూ అస్సలు తప్పనేది జరగకూడదు. నా కోసం వాంగ్కి చెప్పండి, ఇంకోసారి ఈ విధంగా ఎలాంటి తప్పు జరగదు. ఇదే చివరి అవకాశం. మళ్ళీ తన్నులు తగలాలా? దొంగ వెదవ. వచ్చి పట్టుకో. ఉండ్రా, వస్తున్నా. చాలా బాగా చేసావు. ఇప్పుడు నా విద్య చూడు.
ఏంటన్నా గురిచోట పడే పడే. జరగవరా బండ దొరికావరా పరిగెత్తకు ఆగు. అయ్యో క్షమించండి అన్నయ్య. కిందకు దిగు. నువ్వురా పైకి. నేను చూస్తాను నువ్వు ఎంతసేపని పైన ఉంటావో. ఏంట్రా అన్నయ్య వచ్చారా? లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇవేంటి వరుసగా అంటించారు? వాళ్ళ మొహాలకి పేరుకి అస్సలు సంబంధం లేదే. నేనా జియాజింగ్ ని హత్య చేస్తే వాళ్ళు నాకు 50,000 వెండి కాసులు ఇస్తారా? అదేమిటి మీరు అంత ఈజీగా చెప్పేశారు? పెద్ద పెద్ద వాళ్ళే పట్టుకోలేరు, మీరు పట్టేసుకుంటారా? నా వల్ల కానిదంటూ లేదు. నేను తలుచుకుంటే పట్టుకుంటాను, అంతే కదా? నాకు తెలిసినంత వరకు వీళ్ళెవరూ చెడ్డవాళ్ళు కాదు. వీళ్ళసలు సాధారణ ప్రజల్ని ఏమీ చేయరు. ప్రభుత్వ ఖజానానే దోపిడీ చేస్తుంటారు. మీకు మంచి పేరు కూడా ఉంది కదా. మనమెందుకు ఇక్కడికొచ్చాం? మీ కోటకు వెళ్తానని కదా చెప్పారు. కోట అంటే అడవిలోనే ఉండాలా ఏంటి? అంటే అది అబద్ధమా? అందువల్లే మమ్మల్ని ఎవరు తలుచుకున్నా పట్టుకోలేకపోయారు. ఈ ఊర్లో నేను పోస్ట్ మాస్టర్గా ఉన్నాను. పోస్ట్ మాస్టరా? అది ప్రభుత్వ ఉద్యోగం కదా. నిజమే. చివరగా జరిగిన ఘర్షణలో ఇక్కడున్న పోస్ట్ మాస్టర్ ఒకేసారి పారిపోయాడు. ఆ తర్వాత మేము మా మనుషులు ఆయన్ని పట్టుకుని ఈ పోస్ట్ ఆఫీస్ని తీసుకున్నాం. అప్పటి నుండి మేమందరం కూడా ఈ ఊర్లోనే పనిచేస్తున్నట్టు ఉన్నాం. ఇక్కడి నుండే అన్నిటినీ వీక్షిస్తూ ఉన్నాం. ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అన్నా, వచ్చేసారా? ఎలా ఉన్నావు? సరే 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 సరే, దింపు, కొంచెం దింపు. జరుగు. మీరెందుకని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు? మేమెంత భయపడ్డాం తెలుసా? మీరు గనక ఆలస్యంగా వచ్చుంటే తన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడిని. అన్నా, నీకోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేద్దామన్నా. మీరు గనక రాకపోయి ఉంటే ఇక్కడ గుడి కడదాం అనుకున్నాం. అన్నయ్య రండి అన్నయ్య, మనం ఇప్పుడే పని మొదలు పెడదాం. అన్నయ్య ఇప్పుడే కదా వచ్చారు, అవన్నీ తర్వాత చూసుకుందాం. తనేమో తన పేరు షూఫ్లీ. తనే నన్ను కాపాడింది. వీళ్ళ తాతయ్యని చంపేశారు. అదే ఈమెని నేను తీసుకొచ్చేశాను. ఇక్కడి నుండి నేను వెళ్ళిన తర్వాత ఇదే జరిగింది. అన్నయ్య, మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అంతం చేసేద్దాం. వాడవిడి కొత్తగా లియో అంట, మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం సంగతి తరువాత, అంతకంటే ముందు మనం మంచి పథకం వేయాలి. అప్పటిదాకా ఎదురు చూస్తాం. తమ్ముడు చెప్పింది నిజమే. పథకం లేకుండా దేనీ చేయలేం. నేను చెప్పేది వినండి. షెన్జో, నువ్వు అక్కడికి వెళ్ళి పరిస్థితి తెలుసుకుంట్రా. లీ గురించి తెలుసుకున్న తర్వాత జనరల్ పై కూడా ఒక కన్నువేయి. ఆయనకు కూడా ప్రమాదమే. ఇంకా మీరిద్దరూ ఆయుధాలు తయారు చేయడానికి సహాయపడండి. పోయినసార్లా కాదు, ఈసారి మనం ఒక సైన్యాన్ని ఎదుర్కోబోతున్నాం. అందువల్ల మన తమ్ముడితో చెప్పి అందరికి కవచాలు సిద్ధం చేయమని చెప్పాలి. అలాగే. మేమిద్దరం పథకం వేస్తాం. అదే సమయం హోసన్, నువ్వు పోస్ట్ ఆఫీస్ని చూసుకో. Sure, big brother.
అక్క మీరేం చేస్తున్నారు? తాగడానికి నేనొకటి తయారు చేస్తున్నాను. ఇది తాగితే చాలా బాగుంటుంది. ఇది నా కోసమా? బాగుంది. నేను వేరే ఏదైనా రుచి చూడనా? ఒక నిమిషం. భయపడకు. ఈ పొడి అంతటిని విడివిడిగా వేస్తే ఏ సమస్య ఉండదు. ఈ పొడి ఒకసారి వేస్తే ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. అదే విధంగా ప్రాణాన్ని తీయొచ్చు కూడా. అందుకనే మేమెప్పుడు దీనికి కొంచెం దూరంగానే ఉంటాం. అసలు ఇది ఉందే, తుప్పుని ఇనుము చేసి ఇనుముని విమానం చేసి దాన్ని తీసుకెళ్లి చేపల మార్కెట్లో అమ్మగల సమర్థురాలు. అన్నయ్య గనక ఇక్కడ లేకుండా ఉంటే ఇదే మా అందరి ప్రాణాలు తీసుండేది. నోరు మూస్తావా? ఈ రోజు గనుక నువ్వు తినుంటే బాగా కష్టపడి ఉండేవాడు. ఆ తర్వాత నువ్వే నన్ను చంపమని బ్రతిమాలేవాడివి. అర్థమైందా? నీకెన్నిసార్లని చెప్పాలి? భర్తను చంపడం చాలా పెద్ద నేరం. నిన్ను ఏం చేస్తానో చూడు. ఏయ్, ఆగు! నేను ఆగను. ఆగమంటుంటే. అరే, కాపాడండి. ఆగు! ఈ రోజు నా చేతిలో చచ్చావు చూడు. అరే, ఆగమంటుంటే. మీరు ఎందుకలా చూస్తున్నారు? మనసారా నువ్వు ఒక చిన్న పిల్లవే. ఏమంటున్నారో అర్థం కావడం లేదు. నువ్వు ఒక అబ్బాయిలా పుట్టుండాల్సిందే. అలా పుట్టుంటే గనక నువ్వు ఒక పెద్ద వీరనారి అయ్యేదానివి. నేను అలా పుట్టుంటే అసహ్యంగా ఉండేది. అది కూడా నిజమే. ఇంకో కుటుంబంలో పుట్టుంటే గనక నువ్వు అన్ని విషయాలు నేర్చుకుని ప్రతిభావంతురాలి అయ్యేదానివి. నేను వైద్యం చూస్తాను, ప్రసవం చూస్తాను. ఇది కూడా ప్రతిభేగా? నాకొక విషయం అర్థం కావడం లేదు. అసలు మీరు ఎందుకు దొంగ అయ్యారు? నేను వీటి గురించి అస్సలు ఆలోచించలేదు. మీరు నాతో వచ్చిన తర్వాతే మంచివారని విషయం అర్థమైంది. నేను అడుగుతున్నాను కదా, చెప్పండి, మీరు ఎందుకు దొంగ అయ్యారు? ఎందుకంటే నేను ఒక్కరికి రుణపడున్నాను. ఆ అప్పు తీర్చడానికే నాకు డబ్బు అవసరం. మీరు నాకొక ప్రమాణం చేయండి. సరైన సమయం దొరికినప్పుడు ఆ లేని హత్య చేయాలి. సరే, సమయం అయింది. నువ్వు వెళ్ళి పడుకో. రేపు తమ్ముడు వార్త తీసుకొచ్చిన తర్వాత మనం వెంటనే బయలుదేరాలి. మా తర్వాత అన్నయ్య, ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయా? అదిగో తమ్ముడు వచ్చేసాడు. ఒక మంచి విషయం. ఆ లీ వాడి సైన్యంతో ఊరికి బయటకు వచ్చేశాడు. ప్రజల దగ్గర దొంగలించిపోతున్నాడు అనుకుంటా. ఈ రోజే వాడున్న చోట వాడిని ముగించేద్దాం. వాడు చాలా ప్రమాదకరమైన వాడు. వాడిని అంతం చేయాలి. అప్పుడే మన ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. మనకొక మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వాడుకుని వాడి కథని సమాప్తం చేయాలి. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అన్నిటినీ సిద్ధం చేయండి. సరే, చేస్తాం. పద వెళ్దాం. సెంచు, జనరల్ ఎలా ఉన్నారు? ఆయన ఇంటికి వెళ్ళి చూశాను. ఆయన ఇంట్లో లేరు.
సిద్ధమా? ఇంకొంచెం తాగండి. ఇంకొంచెం తాగండి. ఇంకా కొంచెం పోయేనా? ఏమైంది? ఇంకొంచెం పోయేనా? తాగండి. తప్పుకోండి. మహారాజా, ఏమైంది అందరికి? ఈ పొగ ఎక్కడి నుంచో వచ్చిందో తెలియట్లేదు. అందరూ మైకి వచ్చి పడిపోయారు. ఎవరు భయపడకండి. మీ ముక్కులు మూసుకొని పొగ లేని వైపు వెళ్ళండి. మనం ఇంకాసేపట్లో దాడి చేద్దాం. ఇహు ఇట్రా. అన్నయ్య, ఇందులో ఏముంది అసలు? టపాసా? ఇంతవరకు నువ్వు టపాకాయలు చూసావా? నేను చూడలేదు, కానీ మీరేం చేస్తున్నారు? వ్యత్యాసంగా ఒకటి చేశానులే, చూడు. వెలిగించు. సిద్ధంగా ఉన్నావా? బాగా గురిపెట్టు. ఇప్పుడు చూడు. భయపడకండి వీరులారా, వాళ్ళెవ్వరిని వదిలిపెట్టకూడదు. బాణాలు వస్తున్నాయి, మనపై దాడి చేస్తున్నారు, కాపాడండి. త్వరగా నువ్వు వెళ్ళి మన మనుషులందరినీ తీసుకురా. అలాగే. జాగ్రత్త. వెళ్ళి వాడి మీద దాడి చెయ్యి. అలాగే.
రాజుగారు మమ్మల్నే కదా వెతుకుతున్నారు. ఇప్పుడు మేమే వచ్చాం. మీరందరూ ఏమనుకుంటున్నారు? నన్ను చంపాలనా? హ! దానికి ఇంకా సమయం ఉంది. మనం కాసేపు ఆడుకుందామా? ఒరే తమ్ముడు, ఇదే సరైన సమయం. నన్ను చంపే ధైర్యం మీలో ఎవరికుంది? నీ ధైర్యమేంటో నీ భయంలోనే తెలుస్తోంది. నిన్ను ఇక్కడున్న మేమెవ్వరం చంపం. అదిగో అక్కడ నిలబడిందే తానే. నువ్వు దేనికి భయపడద్దు. ఆపండి. జనరల్ మీరా? ఒప్పందం మాట్లాడుకోవచ్చా? ఏమంటున్నావు నువ్వు? మేము ఇతన్ని పంపించేటప్పుడు మీరు అతన్ని మాకు పంపండి. అర్థమైందా? ఇప్పుడు రా చూద్దాం. వెళ్ళి దాడి చెయ్యి. అన్నయ్య! మీకేం కాలేదు కదా? నా గురించి నువ్వు బాధపడకు అన్నయ్య. అందరినీ జాగ్రత్తగా చూసుకో. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య.
మీకివన్నీ బాగా అలవాటైన విషయాలే కదా? ఏదో తప్పు జరుగుతుందని మీరెందుకు గ్రహించలేకపోయారు? అలా అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? నేనొకటి అడగనా? మీరు జనరల్ అని ఒకరు చెప్తున్నారే, అతను ఆ రోజు మా ఇంటికొచ్చిన అతనే కదా? మీ మధ్య ఉన్న బంధం గురించి నేను అడగడం లేదు, కానీ తను నిజంగా మీ ఫ్రెండే అయింటే లీక్ సపోర్ట్ చేస్తే అక్కడ ఉండేవాడు కాదు కదా? మీరే చెప్పండి. సంబంధమే లేకుండా ఆయన అక్కడికి ఎలా వచ్చారు? ఆయన్ని ఖైదు చేస్తుంటే ఆయన జైల్లో కదా ఉండాలి, కానీ అక్కడేం చేస్తున్నారు చెప్పండి. ఒకవేళ వచ్చే దారిలో ఆయన బంధించబడుండొచ్చు. కానీ ఈ రోజు జరిగింది ఆయన తట్టుకుని పడింది యథార్థం అంటారా? చెప్పండి. ఏంటి మీరనేది? జూనియర్ జనరల్ లీతో చేతులు కలిపారంటున్నారా? ఎప్పుడు చూసినా ఆయన గురించే మాట్లాడతారు. మీకు గుర్తుందా, మీరు నా ఇంట్లో ఉన్నారనే విషయం ఆ లీక్ అసలు ఎలా తెలిసింది? కాస్త ఆ విషయం గురించి ఆలోచించారా? ఈరోజు అక్కడికి వెళ్ళాకే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఆ రోజు ఆయన వచ్చిన తర్వాతే వాళ్ళు నా తాతయ్యని హత్య చేశారు. నీకిచ్చిన మాటను నేను కాపాడుకోలేకపోయానని నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. మీ తాతగారు చనిపోయింది నేను మరువలేదు, అందువల్ల నేనిచ్చిన మాట కాపాడుకుంటాను. నువ్విప్పుడు అన్న ఒక్కొక్క మాటను నేనిప్పుడే మర్చిపోతాను. కానీ ఏ కారణం చొప్పున ఇక జనరల్ గురించి నువ్వు ఎప్పుడు తప్పుగా మాట్లాడొద్దు. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నా? అలాంటిదేమీ లేదు, కానీ కొన్ని ప్రశ్నలకి నేను ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు. ఏదేమైనా సరే తిరిగి మేము ఇదే చేస్తాం. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మీ అందరికీ ఆ జనరల్ అంత ముఖ్యమా? ఆయన మీద అనుమానం వచ్చిందని చెప్పినందుకు నా మీద అంతగా విచ్చుకుపడాలా? అదేంటంటే మేమేమి దొంగలం కాదు, మేమందరం సోల్జర్స్. మేమందరం కూడా జనరల్ స్వాంగ్ సైన్యంలో పనిచేశాం. జూనియర్ జనరల్ ఆయన కొడుకే జ్వాంగ్ యూచన్. జనరల్ జ్వాంగ్ పెద్ద మనిషి, కానీ ఒక సమస్య వల్ల ఆయన ఇరుక్కున్నారు. జియాజింగి అనుకోకుండా జనరల్ జ్వాంగ్ని చూశారు. జనరల్ ఆయనతో ఆయన కొడుకుని బాగా చూసుకోమన్నారు. జియాంగ్ వీలైనంత సహాయం చేశారు. యూచర్ని చూడడానికి ముందు ఇంకొక విషయాన్ని కూడా విన్నారు. మీ నాన్నని కాపాడుకోవాలంటే 2 లక్షల వెండి నాణాలు ఏర్పాటు చేసుకో. అది ఎంత త్వరగా ఏర్పాటు చేయగలరో అతి త్వరలోనే జనరల్ని కాపాడొచ్చు. మా విశ్వాసాన్ని ఆయనకి చూపించడం కోసం మేమే ఇది ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నాం. ప్రభుత్వం డబ్బుని దొంగలించడం తప్ప మాకు జియాన్కి వేరే దారే దొరకలేదు. అందరూ సిద్ధంగా ఉండండి.
ఆ రోజు నుండే మేము దొంగలమయ్యాం. ఇదంతా కూడా కేవలం ఆ కారణంగానే చేశాం. కానీ ఆ సమయంలో అక్క, నేను ఏది కావాలని చెప్పలేదు. ఈ పరిస్థితిలో నేను ఏం చెప్పినా జియా నమ్మరనే విషయం నాకు బాగా తెలుసు. నాకేమనిపిస్తుందంటే ఏదో తప్పు జరుగుతోంది. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఇలా చూడు, నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమైంది. నువ్వు దిగులు పడకో. నువ్వు చేసిన సాయానికి ధన్యవాదములు. కానీ ఈ విషయాన్ని వాంగుకి ఎలా చెప్పాలి? నేను మిమ్మల్ని కాపాడకపోయుంటే ఈ పాటికి మీ ప్రాణం పోయుంటుంది. వాంగ్తో చెప్పడం గురించి మీరేం బాధపడక్కర్లేదు. మీరు ప్రాణాలతో ఉండే వరకు మనం వాంగుకి చేసే సాయం ఎక్కువే అని చెప్పాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దానికి ముందు వాళ్ళని పట్టుకుని వాళ్ళు దోచుకున్న మొత్తం వెండిని మనం ఎలాగైనా తీసుకోవాలి. అలా తీసుకుంటే వాంగే మిమ్మల్ని మెచ్చుకుంటారు. మంచి ఆలోచనే. పర్వాలేదు, తెలివిగల పథకం వేశావు. అయినా నీకో విషయం చెప్తాను. వాళ్ళందరూ కూడా చాలా బాగా పోరాడుతున్నారు. వాళ్ళకి సమతూగడం చాలా కష్టం. వాళ్ళు దోచుకున్న వెండిని మనం తీసుకోవడంతో పాటు జియానికి మాత్రం నా రక్షణే చాలా చాలా ముఖ్యం. ఖచ్చితంగా చెప్తున్నాను, దానికోసమైనా వాడు తప్పకుండా వస్తాడు. అలాగా? అలా అయితే నీతో పాటు నేను ఇంకా చాలా మందిని పంపిస్తాను. వద్దు, మనం ఎలాంటి ప్లాన్లు వేసుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కనిపెట్టిస్తారు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక మనిషి లేడు. అందుకోసం వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్తోనే వస్తారు. అందరూ సిద్ధమా? దాడి చేయండి. అన్నయ్య, పూర్తయింది. త్వరగా. ఒక్క నిమిషం. మీ ఆయుధాలన్నింటినీ పారేయండి. దీన్ని పెట్టుకో. పట్టు. మన మనుషుల్లానే వాళ్ళందరూ కూడా ఒకేలా వస్తారు. అయితే వాళ్ళని అలా వదిలేద్దామంటారా? వాళ్ళని మనం కనిపెట్టడం ఎలా? వాళ్ళు కూడా సోల్జర్సే కదా. ఈ ప్లాన్ వల్ల మనం వాళ్ళకి పన్నాగం పన్నామన్న విషయం తెలియకుండానే వచ్చి దొరికిపోతారు. ఓ తర్వాత రండి. జియాన్ జెంగు వాళ్ళ మనుషులు ఒక్కొక్క విధంలో ఒక్కొక్క కళ్ళల్లో చాలా ఆరితేరిన వారు. అందుకని వాళ్ళ ఆయుధాలని లోపలికి వచ్చేటప్పుడు తీసుకురారు. అదే వాళ్ళకి ఒక పెద్ద నష్టం. అందుకని వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. లోపల ఉన్న వాళ్ళని మోసం చేయడం కోసం వాళ్ళు తప్పకుండా వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తారు. అలా చేయడం వల్ల
వాళ్ళే వచ్చి మన పన్నాగంలో చిక్కుకుంటారని వాళ్ళకే తెలీదు. మొత్తం ఆ గుంపంతా ఒకే చోటన చిక్కుకుంటుంది. తలుపులు మూయండి. లియో హోమీ అక్కడికి వచ్చి తాగే నీటిలోని భోజనంలోని విషం కలిపేస్తుంది. అందుకని పట్టుకోబోయే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పు ఉంచాలి. వాళ్ళు విరుగుడు మందిని సిద్ధంగా ఉంచుకోవాలి. బెంజు యుద్ధం చేయడంలో దిట్ట. అందువల్ల వాడి ధ్యాస ఆయుధాల ఖజానా మీద ఉంటుంది. వాడిని పట్టుకోవడం కోసం మనం వలను సిద్ధంగా ఉంచుకోవాలి. లింగో బాణాలు వేయడంలో దిట్ట. అందుకని వాడు ఎత్తు ప్రదేశాల్లోనే ఉంటాడు. అందుకని ఎత్తైన ప్రదేశాల్లో మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. జియానీని తక్కువ అంచనా వేయకూడదు. వాడు అన్నిట్లో పెద్ద దిట్ట. ఖచ్చితంగా వాడు ఆయుధాలున్న ఖజానాకి వెళ్తాడు. అక్కడ ఏ బాంబులు పేలకుండా ఉండడానికి నీళ్లతో మనం సిద్ధంగా ఉండాలి. వాడికి యుద్ధం చేయడం రాదు, కానీ ఓషన్ వాడితో తప్పకుండా ఉంటాడు. ఏమిటి అయిందా? ఈశాన్ బలవంతుడు. వాడికి ఒకరో ఇద్దరో సరిపోరు. వాడిని పట్టుకోవాలంటే ఆ చోట్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అలా చేస్తే వాళ్ళిద్దరి పరిస్థితి బోన్లో చిక్కిన పులిలా అయిపోతుంది కదూ. అప్పుడు నేను వాళ్ళ పని పడతాను. వాళ్ళని అంత త్వరగా మనం తక్కువ అంచనా వేయకూడదు. అది మాత్రమే కాకుండా వాళ్ళందరినీ ప్రాణాలతో పట్టుకోవాలి. ప్రాణాలతోనా? అటువంటి పని పొరపాటును కూడా చేయకూడదు. ఆ జియాన్చింగ్ ఒక్కడు ప్రాణాలతో ఉంటే చాలు. వెండి ఎక్కడుందో వాణ్ణి అడిగి తెలుసుకుందాం. వద్దు, అది నువ్వు అనుకున్నట్టుగా అంత సులభమైనది కాదు. వాడి దగ్గర నుండి నిజం రాపెట్టడం కష్టం. వాడిని మనం చిత్రవద చేసి అడిగే బదులుగా మానసికంగా దెబ్బ కొట్టాలి. వాడి మనుషుల్ని బంధించి చంపేస్తామని బెదిరిస్తే చెప్పేస్తాడు. దానికి వెనకడకపోతే నన్ను నువ్వు బందీగా వాడుకో. వాడు ప్రేమకి లొంగిపోతాడు. అందుకని ఖచ్చితంగా వెండి గురించిన నిజం చెప్పేస్తాడు. పర్వాలేదు, మీరు నిజంగానే చాలా తెలివైనవారు. వాళ్ళు మీకు విశ్వాసంగా ఉన్నారు, కానీ నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావు. దీన్ని బట్టే నాకు అర్థమవుతుంది వాంగ్ నిన్ను ఎందుకు చేర్చుకున్నాడు అని. వాళ్ళని మీరు పట్టుకునే వరకు నేను దాగి ఉండాలి. పట్టుకోగానే సమాచారం పంపండి, మిగతాది నేను చూసుకుంటాను. ఏమైంది? ఉన్న పలంగా ఎందుకు ఇలా అంటున్నారు? జిత్తులు మారిలా ఉన్నావే. వాంగ్కి మీ మరణానికి ఖచ్చితంగా ఏదో ముడి ఒకటి ఉందని నాకు బాగా తెలుసు. మీరు ఎంత ధైర్యవంతులో నాకు బాగా తెలుసు. మీరు ఖచ్చితంగా భయంతో చనిపోయి ఉండరు. ఇప్పుడు శత్రువుని ఎదురుగా కలవబోతున్నాను, వాళ్ళ నమ్మకాన్ని సంపాదించడం కోసం. దీనివల్ల నేను జియాన్ని మిగతా వాళ్ళని కోల్పోబోతున్నాను. అధికారం నా చేతికి రాగానే, నేను నాయకుడు అవగానే
మీకోసము జియాన్ కోసం వాళ్ళని పగ తెచ్చుకుంటాను. దానికెప్పుడు మీరు నాకు తోడుగా ఉండాలి. నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించాలి. ఎలాగోలా మీ అందరినీ నేను బంధించాను. ఎవరక్కడ? చెప్పండి. మన వాళ్ళందర్నీ వెళ్ళి ఆ జియాన్ చింగ్ని తీసుకురమ్మని చెప్పు. తాను గనక రాకపోతే గంటకొకరి చొప్పున నేను అందర్నీ చంపేస్తాను. అర్థమైందా? మీకంత శ్రమ అక్కర్లేదు. నేనిక్కడే ఉన్నాను. మర్యాదగా లొంగిపోండి. మీరున్నది ఇద్దరే. మీరు ఎలా గొడవ పడగలరు? రాజుగారు, మేం ఓడిపోయాం. మీరింత తెలివిగా పనిచేస్తారని మేము ఊహించలేదు. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. నా వెనుక ఒక తెలివైన సమర్థుడున్నాడు. ఎక్కువ మాట్లాడకుండా ఆ వెండి ఎక్కడుందో చెప్తే నీకు నొప్పి లేకుండా చంపేస్తాను. అది మీతో ఒంటరిగానే కదా చెప్పగలను. లోపలికి పంపండి.
ఇంతకు ముందే వాళ్ళని ఢీకొట్టాం. అందువల్ల వాళ్ళకి మన కదలికలు ఏం చేస్తామో కూడా తెలుసు. దాన్నే మనపై అస్త్రంగా కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల ఇంకొక పథకం కూడా కావాలి. మనం వాళ్ళ దగ్గర ఇరుక్కున్నట్టు నటిద్దాం. ఆ తరువాత మనం వాళ్ళపై దాడి చేద్దాం. అందరూ వినండి. మీ రాజు దొరికిపోయాడు. ఇంకా మీరు గొడవ పడితే మీ అందరినీ చంపేస్తాను. మీ ఆయుధాలన్నింటినీ కింద పారేసి మీరు వెళ్ళిపోండి. మీ అందరికి ప్రాణభిక్ష పెడతాను. జియాంజింగ్, నువ్వు చాలా సులువుగా నన్ను ఓడించొచ్చు అనుకున్నావా? కానీ విషయం నాటకపోయిన మనుషుల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఈసారి వాడికి ఆ అవకాశం మనం ఇవ్వం. తమ్ముడు, ముగించేయ్. అనయ్య, తనకి ప్రమాణం చేసావు కదా, తనే అతన్ని అంతం చేయని. ఎలాగూ వీడు చావబోతున్నాడు. ఎవరి చేతిలో చేస్తే ఏంటి? ఉండు ఉండు మీరు నన్ను వదిలిపెట్టారంటే దానికి ప్రతిఫలంగా మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ఏమంటారు, సరేనా? ఏంటి జనరల్? ఇంకా ఏం చూస్తున్నావు? వద్దు, ఉండు. నువ్వు చేసిన పాపానికి ఇది చాలా తక్కువ. సరే జియాన్, తర్వాత కలుద్దాం. కోటని వదిలిపెట్టి వచ్చి చాలా రోజులైంది. నేను బయలుదేరే సమయం అయింది. వెళ్లే దారిలో మీకు కాపలాగా మేమిద్దరం కావాలంటే వస్తాం. అక్కర్లేదులే. ఇక మీదట ఏం భయం ఉంటుంది చెప్పు? లీ ప్రాణాలతో లేడుగా, ఇక దేనికి భయపడనక్కర్లేదు. మర్చిపోయాను, నన్ను కాపాడటం కోసం మీ అందరూ మీ సోదరుడిని కోల్పోయారు. ఆయన అంత్యక్రియల్ని దీనికి మించి ఆలస్యం చేయడం న్యాయం అనిపించదు. సరే, ఆలోచించండి. నాకిప్పటికే ఆలస్యమైంది. ఇంకొక రోజు మీ అందరినీ నేను కలుస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. మిస్సు, నాకు సహాయం చేస్తారా? నా ఫ్రెండ్ని చూసినట్టు మీరు మర్చిపోతారా? నా గ్రామాన్ని నాశనం చేస్తున్నారు. నేను వెంటనే వెళ్ళాలి. జనరల్ మీరా? ఆయన మీ ఫ్రెండ్ అయితే ఆయన ఎందుకు లీక్ సపోర్ట్ చేస్తూ ఆయన పక్క నుంచున్నారు? హఠాత్తుగా ఆయన అక్కడికి ఎలా వచ్చారు? జనరల్ గురించి ఎప్పుడు ఇంకెలా మాట్లాడొద్దు. జియాంజింగ్, అంత సులువుగా నన్ను ఓడించాలనుకుంటున్నావా? నువ్వు నన్ను వదిలిపెట్టావంటే నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను.
ఏమైంది? నువ్వేదైనా చూసి భయపడ్డావా? ఏం లేదు. వచ్చే దారిలో నేను ఒక పాము చూశాను. నీకు పావుని చూసి భయం కూడా పుడుతుందా? పావును కూడా వదిలేయచ్చు. వాటి కోరలు తీసేస్తే వాటి శక్తి నశించిపోతుంది. కానీ విషయం నాటకపోయిన మనుషుల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. మనం త్వరగా వెళ్ళాలి. వెళ్ళి తమ్ముడి అంత్యక్రియలు జరిపించాలి. పదండి వెళ్దాం. రా రా రా.